ప్రముఖ కవి అందశ్రీ కల్లేరు. అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందశ్రీ. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా పేరుగాంచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నడమ్మా గీతంతో మంచి పేరు సంపాదించారు అందశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు లేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీ పాడుతుండగా విని ఆయనను చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఆయన పాటలున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై అందశ్రీ గేయ రచన చేశారు. అందశ్రీ ఆచు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం అందశ్రీ మాటలు కూడా రాశారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారం అందుకున్నారు.